ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గురువు శిష్యుడు. అనగనగా ఒక ఊర్లో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పేద బ్రాహ్మణుడు తన కొడుకులిద్దరిని ఒక గురువు దగ్గరికి తీసుకుని పోయి, అయ్యా, వీళ్లకు చదువు చెప్పండి అని అడిగాడు. చదువు చెబుతాను గాని నాకు దక్షిణ ఏమిస్తావ్ అని అడిగాడు గురువు. నా బిడ్డలలో ఒకరిని మీకిచ్చేస్తాను అని అన్నాడు బ్రాహ్మణుడు. సరేనని గురువు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పడం ఆరంభించాడు. అయితే పెద్దవాడు మొద్దు. వాడికి చదువు సంధ్యలు ఏమీ రాలేదు. అందుచేత తనకు తెలిసిన గజకర్ణ, గోకర్ణ, వాయుస్తంభన, జలస్తంభన, అగ్నిస్తంభన విద్యలన్నీ రెండోవాడికి పూర్తిగా నేర్పించాడు. ఇంకా చదువు అయిపోయింది, మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాణ్ణి పట్టుకుపోవచ్చు అని గురువు బ్రాహ్మణుడికి కబురు చేశారు. అయితే చిన్నవాడిని తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది. అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి రెండో వాణ్ణి అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు. గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన రెండోవాడు పక్షి రూపం ధరించి శీఘ్రముగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, మా గురువుగారితో నాకు రెండోవాడు కావాలి అని చెప్పు అని చెప్పాడు. తండ్రి గురువు దగ్గరికి వచ్చాడు. ఆహా, ఎంత అదృష్టవంతుడివి! ఇంతమందికి చదువు చెప్పాను గాని నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవ్వరూ చదువుకోలేదు. రెండోవాడా, వాడికి చదువు ఎవ్వరూ చెప్పలేరు. ఆ మాట నేను రాసిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వినయంగా, అంత కష్టపడి మా పెద్దవాణ్ణి మీరు పెద్ద చేశారు. వాడికి మీరు నేర్పిన విద్యలు మీలాంటి వాళ్ళు గ్రహించాల్సిందే గాని నాలాంటి వాళ్లకు ఏమి తెలుస్తాయి? అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకొని రెండో విధవను నాకిప్పించండి అని అన్నాడు. గురువుగారి ఎత్తు పారలేదు. బ్రాహ్మణుడు రెండో వాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా రెండోవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది. శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ బ్రాహ్మణుడి రెండో కొడుకు తండ్రితో, నాన్న, మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి గుర్రాన్ని అవుతాను. నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయి. ఆ తరువాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు. గుర్రంగా మారిన తన కొడుకును ఆ బ్రాహ్మణుడు రాజుగారికి 100 వరహాలకు అమ్మి ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి గుర్రాలలో ఉన్నట్లు గ్రహించి గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను దూర ప్రయాణం మీద వెళుతున్నాను. నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి గుర్రాన్ని నాకు ఇప్పించు అని అన్నాడు. రాజుగారు గురువుగారికి ఆ ముందు రోజునే కొన్న గుర్రాన్ని ఇప్పించాడు. గురువుగారు దాని మీద ఎక్కి సవారీ ఆరంభించాడు. కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నదిలోకి దూకి చేపగా మారిపోయింది. ఇది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేప వెంట పడ్డాడు. అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతి వేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయాడు. గురువుగారు గ్రద్ద రూపం ధరించి వెంబడించాడు. శిష్యుడు రాజకుమార్తెతో, మనిషి గొంతుతో, నన్నెవ్వరికీ ఇవ్వకు, కావాలంటే నువ్వు నా గొంతు నిలిమేసినా నాకిష్టమే అని చెప్పాడు. ఇంతలో గ్రద్ద రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకిచ్చివేయమని రాజును కోరాడు. రాజకుమార్తె ఒప్పుకోలేదు. కానీ తండ్రి నిర్బంధించాడు. అందుచేత రాజకుమార్తె కోపం వచ్చినట్లు నటించి తన చేతిలో ఉన్న చిలుకను గొంతు నిలిమి విసిరి కింద కొట్టింది. వెంటనే ఆ చిలక 100 కొద్ది పురుగుల్లాగా మారి నేల మీద పాకసాగాయి. ఇది చూసి గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఏరుకొని తినబోయాడు. ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ నోట పట్టుకుంది. బాబోయ్, రక్షించు, బుద్ధి తక్కువై పొరపాటున నీ జోలికి వచ్చాను
అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు. శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు. ఇదంతా చూసిన రాజు శిష్యుడు అద్భుత శక్తికి మెచ్చుకొని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు.